రెండు విషయాలు చెప్తాను నేను. మేము కరాటేలో అడ్మిషన్ తీసుకున్నప్పుడు మా చిన్నప్పుడు మేబీ 7th క్లాస్ ఉన్నప్పుడు అప్పుడు కరాటే అంటే మా దృష్టిలో ఏంటంటే ఎవరన్నా ఫైట్ చేస్తే ఒక ఇద్దరు ముగ్గురు కొట్టాలి, దాని గురించి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఒక భావంతో ఇప్పుడు మేము జాయిన్ అయినాం. బట్ మాకు తెలియదు అదే మాకు లైఫ్ అవుతుందని ఈరోజు. సో అది నేర్చుకున్న తర్వాత బ్లాక్ బెల్ట్ అయినాక మాకు అర్థమైన విషయం ఏంటంటే బేసికల్గా ఒక ఎడ్యుకేషన్లో ఎంత సిస్టమ్ ఉంటుందో నేను నిజంగా నమ్ముతాను మార్షల్ ఆర్ట్స్ను. అంతకు నీకు డిసిప్లిన్ అండ్ సమాజం గురించి నేర్చుకోవడము, మెంటల్గా స్ట్రాంగ్ అవ్వడము, సో ఫిజికల్గా ఫిట్నెస్ ఉండడము, అన్ని ప్రతి ఒక్కటి మార్షల్ ఆర్ట్స్లో ఉన్నాయని అర్థమైంది. ఒక గురువుకు నిజంగా మేము ఏదైతే ట్రైనింగ్ ఇస్తున్నామో స్టూడెంట్స్ నియర్లీ నాకు తెలిసి ఒక 20,000 స్టూడెంట్స్కి మేము ట్రైనింగ్ ఇచ్చినాము. ఆ టైంలో పోలీస్ డిపార్ట్మెంట్ అంబర్పేటలో ఒక 900 మంది కానిస్టేబుల్కి నేను ట్రైనింగ్ ఇచ్చాను హైదరాబాద్లో. సో ఇప్పటికి కూడా వాళ్ళు కలిసినప్పుడు డిఎస్పీ ఎస్పీలు అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పటికి కూడా నన్ను గుర్తుపట్టి మిమ్మల్ని ఎక్కడో చూసినా ఆ గుర్తింపు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంటుంది. మార్షల్ ఆర్ట్స్ అనేది అంత స్ట్రాంగ్ అన్నట్టు ఆ గురువు భావన ఏదైతే ఉంటుందో మమ్మల్ని మనం చాలా స్ట్రాంగ్ అయినాం. సో అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు లేవంగానే ఫస్ట్ నాకు మార్షల్ ఆర్ట్స్ గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఈరోజు నేను 4 మూవీలలో యాజ్ ఏ హీరోగా చేసిన, ఇంకా 2 మూవీస్ వస్తున్నాయి పెద్దవి. సో ఓన్లీ దానికి బేస్ మార్షల్ ఆర్ట్స్.